చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్తాడు. దేవా ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అనేసి అడుగుతాడు. మ్యాడీ చిన్ని గురించి వెతకడానికి వెళ్తే డాడీ నన్ను తిడతాడనేసి బయట పని ఉందని వెళ్ళిపోతాడు. దేవా వీడేంటి నేను అడుగుతున్నా కానీ అలాగే వెళ్ళిపోతున్నాడు ఏదో టెన్షన్లో, కొంపదీసి చిన్ని ఆచూకీ ఏమైనా తెలిసిందా వీడికి అనేసి అంటాడు. నాగవల్లి ఛాన్సే లేదు బావా, వాడి ఫోన్ ట్యాప్ చేశాను, ఇంతవరకు చిన్ని ఫోను ఎప్పుడూ చేయలేదు, తను ఇంతవరకు అయితే చిన్ని అయితే ఫోన్ చేయలేదు, ఛాన్సే లేదు, తను దొరకదు, ఏదైనా ఉంటే మనకు ముందు తెలుస్తుంది, ఆ దశ దిశ కర్మ బాలరాజుది పెట్టాం కదా అక్కడికి చిన్ని ఖచ్చితంగా వస్తుందిలే బావా, కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకే తెలిసిపోతుందిలే బావా అంటుంది. బాలరాజు దశ దిశ కర్మకి చందు అలాగే సరళ కూడా వస్తారు. దేవా మనిషి నువ్వేమవుతావు బాబు అనేసి అడిగేసరికి తను మా మామయ్య భార్య పేరు కావేరి అని చెప్తాడు. అప్పుడు దేవా మనిషి దేవాకి ఫోన్ చేసి సార్ ఇద్దరు వచ్చారు, సరళ చందు అంట, వాళ్ళ మామయ్య అవుతాడంట అని చెప్తాడు. అప్పుడు దేవా అవునా, వాళ్ళిద్దరు వచ్చారా, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా, వాళ్ళ అడ్రస్ కావాలి నాకు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళను ఫాలో అవ్వి నాకు అడ్రస్ చెప్పండి అనేసి చెప్తాడు. దేవా మనిషి ఓకే సార్ అనేసి అంటాడు. చిన్ని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ తమ్ముడు ముగ్గురు టెంపుల్కి వెళ్తారు. మేము వెళ్ళొస్తామమ్మా అనేసి ఆటోలో వెళ్తుంటే ఆటో అబ్బాయి తను పేపర్ చదువుతూ ఆటో పోనిస్తుంటే పేపర్ కింద పడిపోతుంది. చందు వాళ్ళ అమ్మ నాన్నకి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్తుంటే సడన్గా వెనకకు తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్న ఫోటో కనిపిస్తుంది పేపర్లో. షాక్ అయిపోతుంది. నాన్న అని గట్టిగా అరిచి తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ అడ్రస్కి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళాలనేసి అనుకుంటూ ఉంటుంది. అనుకుని స్కూటీలో వెళ్తుంటే స్కూటీ సడన్గా పంచర్ అవుతుంది. ఆటోలో ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే వాళ్ళ అడ్రస్లో చందు అలాగే సరళ కూడా చిన్ని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సరళ వెళ్దాం చందు, చిన్ని కోసం మనకెందుకంటే కొద్దిసేపు ఉందామమ్మా అనేసి చందు చెప్తాడు. సరళ సరే అని ఇద్దరు కూర్చుంటారు. చిన్ని ఆటోలో దిగి అడ్రస్ కనుక్కొని బాలరాజు దశ దిశ కర్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. వచ్చేసరికి అక్కడికి కొంతమంది రౌడీలు వేరే వాళ్ళు వచ్చి చిన్న బాంబు లాంటి స్ప్రే లాంటిది వేసేసి అక్కడ మొత్తం పొగలాగా వచ్చేసరికి చిన్నిని వాళ్ళు కిడ్నాప్ చేసి కారులో వేసుకెళ్ళిపోతారు. తర్వాత దేవా వాళ్ళ మనుషులు అలాగే చందు చిన్నియే వచ్చినట్టుంది, తను చిన్నినే తీసుకెళ్తున్నారమ్మా అనేసి సరళతో అమ్మ నేను తనని ఫాలో అవుతానమ్మా, తను చిన్నినే చాలా రోజులు అయిందమ్మా చూడక, వెళ్తానమ్మా అనేసరికి సరళ తను చేపట్టే మన జీవితాలు ఇలా అయ్యాయి, తను చేపట్టే మీ నాన్నగారు చనిపోయారు, ఇంకా ఎందుకు నాన్న వెళ్ళిపోదమ్మా అనేసి చందుని లాక్కొని బండి స్టార్ట్ చేయనేసి అంటుంది. చందు సరళ ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే దేవా మనుషులు చందు సరళని బండిని ఫాలో అవుతూ వెళ్తారు. ఇంకా దేవా మనిషి దేవాకి ఫోన్ చేసి సార్ ఎవరో రౌడీలు వచ్చి ఇలా స్ప్రే బాటిల్ లాంటిది చేసేసరికి పొగొచ్చేసరికి తనని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు అనేసి చెప్తాడు. దేవా షాక్ అయిపోతాడు. మనం కాకుండా ఇంకా వేరే రౌడీలు తనని కిడ్నాప్ చేయడం ఏంటి అనేసి నాగవల్లి దేవా ఇద్దరు షాక్లో ఉంటారు.